తర్వాత వీటి అది ఒక 4 గంటల నుంచి 5 గంటల వరకు అనుకుంటాము. 5 గంటలకి మన మురళీధర్ సభ గారి చేత పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందండి. పంచాంగ శ్రవణం అయిన తర్వాత మనందరికీ సుపరిచితమే ప్రసాద్ గారు మనకి ఇక్కడ సుందరాకాండ విక్షణోపకం చేసేవారు మన స్టేజ్ మీద. వారు వారి శిష్యుబృందం అందరూ ఆల్మోస్ట్ అందరూ కలిసి 18 మంది చేత శ్రీనివాస కళ్యాణం అదొక విక్షణోపకం ఉంటుంది. ఆ రోజు శ్రీనివాస కళ్యాణం విక్షణోపకం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ పిల్లలకి ఏదైతే వీళ్ళందరూ పెర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఉంటుంది. దయచేసి అందరూ ఈ ఉగాది రోజు మార్చి 30వ తారీఖు ఆదివారం 4 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభిస్తుందండి. అట్లాగే ఆ రోజు ఎలాగా మనం అందరం అదర్ వర్డ్స్ సింపుల్గా అప్పుడు మేళాగా అనుకుంటున్నాం కాబట్టి మన స్టాల్స్ కూడా పిండి వంటలు ఏమైనా సాంప్రదాయ పిండి వంటలు అనుకున్నాము. సాంప్రదాయ పిండి వంటలు అంటే అందరూ చేయగలుగుతారో లేదో అనుకుని చెప్పి స్టాల్స్ పెట్టడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఎవరైనా కనుక స్టాల్స్ పెట్టదలుచుకుంటే కనుక ఆల్రెడీ మనం సంక్రాంతి చూసాం, మనము సంక్రాంతి సంబరాల్లో పెట్టాము. అట్లాగే ఇన్కేస్ ఎవరైనా స్టాల్స్ పెట్టుకుంటే కనుక కూడా సంప్రదించవచ్చు. రాణి గారికి సేవాదళ సభ్యులు ఎవరినైనా సరే సంప్రదించవచ్చు. నాకే మమ్మల్ని మురళి గారు కానీ ప్రకాష్ గారు కానీ చెబితే మేము తీసుకుంటాం. మేము ప్రస్తుతం ఉన్న మనకి ఉన్న కెపాసిటీని బట్టి లాస్ట్ టైం మనం 15 చేయగలిగాము, 3 ఉన్నాయి కాబట్టి ఈసారి 30 స్టాల్స్ వరకు అవుతాయి అనుకుంటున్నాం రాణి గారు. సో 30 స్టాల్స్